హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజైతే మనం చెన్నైలోని స్నేక్ పార్క్ దగ్గర అయితే వచ్చాము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, దీనికోసం పూర్తిగా తెలుసుకుందాం. ఇది చెన్నై సెంట్రల్ నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళైతే ఒక డిస్ప్లే పెట్టారు. టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5:30 ఉంటుంది. హాలిడే అయితే ప్రతి మంగళవారము దీనికైతే సెలవు ఉంటుంది. మనం లోపలికైతే ఎంటర్ అయ్యాము. చూడండి, చక్కగా మొక్కలైతే ఎలా పెంచుతున్నారో, చక్కని గ్రీనరీ ఉంది. ఇక్కడ అలంకరణ కూడా బాగా చేశారు, చూడడానికైతే ఆకర్షణీయంగా ఉంది. మనం ఇప్పుడైతే పామును చూసే ప్రయత్నం చేద్దాం. దీని పేరు అయితే ఎబినో. ఇది చూడండి, వైట్గా ఉండి దాని బాడీ మీద అచ్చం అక్కడక్కడ పసుపు కలర్ అయితే ఉంది. ఇంకా డిస్ప్లే చూస్తే అబినిజం, అబినో అనే 2 పేర్లు అయితే ఉన్నాయి. కానీ అబినిజం మాత్రం ప్రజెంట్ అవైలబుల్ లేదు, అబినో మాత్రం అవైలబుల్ ఉంది. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, పాము అయితే నీటిలో అయితే ఎలా కనిపిస్తుందో మనకి. ఇప్పుడు మనం గమనిస్తే ఈ ఫోటో చూడండి, ఎంత చక్కగా అయితే వీళ్ళు పట్టుకున్నారు ఆ పాముని అయితే. నెక్స్ట్ పాము మనం చూద్దాము. ఎల్లో అనకొండ, పసుపు అనకొండ. చూడండి, ఒక చెట్టు ఆకారంలో అయితే ఇక్కడ పెట్టారు. చెట్టు మీద చూడండి ఎలా అయితే చుట్టుకొని ఉందో ఈ పాము. ఎల్లో కలరు, నల్ల మచ్చలు అయితే ఉన్నాయి దీనికి. వాటర్లో కూడా చూడండి చక్కగా ఎంత విశ్రాంతి తీసుకుంటుందో. తరువాత పాము కనిపిస్తే స్పెక్టేట్ కోబ్రా. ఇక్కడైతే ఇగ్లూ ఆకారంలో పెట్టారు. దాని లోపల పాములు ఎలా చుట్టుకొని అయితే ఉన్నాయి. చుట్టూ పరిశీలిస్తే ఇవి విశాలంగా తిరగడానికైతే వీళ్ళు ఏర్పాటు చేశారు. చూడండి, ఇక్కడ తాగడానికి వాటర్ కూడా దానికైతే పెట్టారు. ఇక్కడికి పిల్లలు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఇక్కడికి రావచ్చు. తర్వాత మనం పాముని చూద్దాం. తర్వాత పాము రసియల్ వైఫర్. ఇక్కడ మనం గమనిస్తే పాము ఎలా ఉందో చూడండి, గమనించండి ఎలా ఉందో. వేరే 2 పాములు అయితే మనం ఇక్కడ వీక్షిస్తున్నాము. తర్వాత పాముకి వెళితే సాస్ క్లేపుడ్ వైఫర్ ఈ పాము పేరు. ఒక చిన్న చెట్టు ఆకారంలో పెట్టారు. పైన అయితే కొమ్మల్లో ఎలా దాగుని ఉందో చూడండి ఈ పాము అయితే. తర్వాత ఇండోనేషియన్ స్పిట్టింగ్ కోబ్రా. ఇక్కడ వీక్షిస్తే చూడండి, పాము పైన అయితే నల్ల మచ్చగా ఉంది, మిగతా అంతా తెలుపు కలర్ అయితే ఉంది. ఇక్కడ గమనించండి, 2 పాములు అయితే వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత బ్లాక్ కోబ్రా. చెట్టు వెనకాలైతే మనం వీక్షించవచ్చు. ఈ సైడ్ చూసుకుంటే ఇది పడగ విప్పే అవకాశం అయింది. మనం గమనిద్దాము. పడగ తిప్పింది, మన వైపు చూస్తుంది. అందరిని చూస్తే భయపడి లోపల దాక్కునే ప్రయత్నం అయితే చేస్తుంది. తరువాత పాము ఇండియన్ ర్యాట్ స్నేక్. మనం గమనిస్తే 3 పాములు అయితే కనిపిస్తున్నాయి. ఎల్లో కలర్ ఒకటి, రాళ్ళ కలర్ ఒకటి కలిసిపోతుంది. ఈ 3 అయితే విశ్రాంతి దశలో అయితే ఉన్నాయి, అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ వినాయకుడిని అయితే విగ్రహం చూస్తున్నాము, నాగదేవుడు విగ్రహం కూడా చూస్తున్నాము ఇక్కడ. నెక్స్ట్ ఇండియన్ రాక్ పైథాన్ అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వీళ్ళు లోపలైతే సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. వీళ్ళకి అలవాటు ఉంది కాబట్టి పాములు అయితే ఏమే అనువు, కానీ మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మనం పెద్ద అనకొండ అయితే లోపలైతే విశ్రాంతి తీసుకుంటుంది, గమనిస్తున్నాం కదా మనం. తరువాతది రెక్టిలేటెడ్ పైథాన్. చుట్టూ వీళ్ళు ఒక బండరాళ్ళు, ఒక రాళ్ళ గుహల అయితే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం గమనిస్తే ఇక్కడ రెస్ట్ అయితే తీసుకుంటుంది, నల్లగా ఉంది, ఈ రాళ్ళలో కలిసిపోయింది పైథాన్ అనేది. ఇంకా కొన్ని రకాల పాములు అయితే మీరు వీక్షించండి. తర్వాత దీని పూర్తి చరిత్ర అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి రాములస్ వైటేకర్. ఇతను పాముల శాస్త్రవేత్త. ఇతనే మొదటగా దీన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది 1972లో. ఇక్కడ గమనిస్తున్న వీళ్ళందరూ ఫోటోలు, వీళ్ళందరూ కూడా పాముల మీద పరిశోధనలు చేస్తున్న వాళ్ళే. మనం వీక్షిస్తే ఇక్కడ బాటిల్స్లో, గాజు బాటిల్లో అయితే ఈ పాములు ఇవన్నీ అరుదైన పాములు, ప్రపంచంలోని అరుదైన పాములు అన్నిటిని ఇక్కడైతే వీళ్ళు చూపించడం జరుగుతుంది మనకి. అప్పట్లో అరుదైన పాముల్ని కొన్నిటిని వీళ్ళైతే బొమ్మల రూపంలో అంటే ఆర్టిఫిషియల్గా వీళ్ళు చూపించడం అయితే జరుగుతుంది. వీక్షిస్తే పెద్ద అనకొండ ఒక జింకనే అమాంతంగా మింగేస్తున్నట్టుగా ఇక్కడ మనకి వీళ్ళైతే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రాములస్ వైటేకర్ అనే పాముల శాస్త్రవేత్త, ఆయన జీవిత లక్ష్యం ఏంటంటే ప్రజలకి పాముల నుంచి భయం పోగొట్టేలాగా చేయాలనేది అతని లక్ష్యం. ఈ పార్కులో ముఖ్యంగా కనిపించే విషమైన పాములు ఏంటంటే ఇండియన్ కోబ్రా, కామన్ క్వైట్, రసెల్ వెఫర్, సాస్కేల్ వైఫర్. మనం ఈ పాముల్ని వీడియో మొదట్లో అయితే చూసాము, గమనించండి. ఇక్కడ ఇంకా మొసళ్ళు, ఇగ్వానాలు అయితే ఉన్నాయి. అవి తర్వాత వీడియోలో అయితే మీరు చూడొచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పాముల్ని ఎక్కువగా చంపేస్తుండేవారు. వాళ్ళలో అవగాహన కల్పించడానికి ఇతని ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ పార్కు చిన్నగా ప్రారంభమై ఇప్పుడైతే చాలా బాగా అభివృద్ధి చేశారు. ఈ పార్కు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాముల్ని రక్షించడం, వాటిపైన ప్రజలకు అవగాహన కల్పించడం, విషపాములపై శాస్త్రీయంగా వాటి గురించి పూర్తిగా సమాచారం తెలియచేయడం, పాముల విషయంతోనే ఔషధాలు అంటే మందులు అవి తయారు చేయడం, దీనివల్ల పర్యావరణం రక్షించడం అనేది ఈ పార్కు యొక్క ముఖ్య ఉద్దేశం అని అప్పుడు ఆ పాముల శాస్త్రవేత్త మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఈ పార్క్ కోసం పూర్తిగా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫుల్ వీడియో.